వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఇవాళ తిరుపతిలో వైఎస్ఆర్సీపీ గూండాలు బిఆర్ నాయుడు గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తా హడావుడి చేస్తున్నారు. ఎందుకు గోబ్యాక్? వైవి సుబ్బారెడ్డికి మళ్ళీ దోచుకోనందుక, బోమన కరుణాకర్ మళ్ళీ లూటీ చేయనందుక, జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ప్రజల మభ్యపెట్టి మహాప్రసాదంలో మహాపాపం చేయనందుక ఎందుకు గోబ్యాక్ అంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మనం విశ్లేషణ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులకు కూడా. వైసీపీ గొండాలి వాళ్ళ తిరుపతిలో బిఆర్ నాయుడు గోబ్యాక్ అంటూ రిజ్జు హోటల్ దగ్గర ధర్నాలు చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు నిలవరించారు, అది వేరే సంగతి అనుకోండి. అసలు గోబ్యాక్ అని ఎందుకు అంటున్నారు? నేను అన్నట్టు దోచుకోవడం చేత కానందుక ఎట్లా చూస్తారు? అవునండి, వాళ్ళు ఒక 5 సంవత్సరాల పాటు 2019 నుంచి 24 వరకు ఒక నూతన వ్యవస్థని అక్కడ ఏర్పాటు చేశారు. శ్రీవారికి పెట్టే నైవేద్యాలు కానీ, భక్తులకి ఇచ్చే ప్రసాదాలు కానీ, అక్కడ వ్యవస్థలన్నింటినీ పరకామండిలో కానీ కొన్ని వ్యవస్థలు పెట్టేసుకున్నారు పర్మనెంట్గా. అది ఈయన వచ్చిన తర్వాత అన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తి తను తినడం, ఇంకొకరిని తినిపించడం, అలాంటి వ్యక్తి ఈ పదవిలో ఎందుకు అనేది బహుశా వాళ్ళ ప్రశ్న అయి ఉండొచ్చు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పాడు. పరకామణిలో ఒక వ్యక్తి 75,000 రూపాయలు వర్త్ చేసే డాలర్లని అక్కడి నుంచి దొంగతనం చేస్తే మా వాళ్ళు 15 కోట్లు ఆ వ్యక్తి చేత తిరుమల తిరుపతి దేవస్థానంలో జమ చేయించారు. మా వాళ్ళు చేసిన తప్పేంటి అని అడిగాడు కదా. అసలు దొంగతనం చేసే వ్యవస్థను ఏర్పాటు చేసిందే వాళ్ళు. ఒకవేళ 75,000 రూపాయలు వర్త్ డాలర్లే దొంగతనం చేశాడు అనుకోండి, మీరెందుకు పరిష్కారం చేస్తారు దాన్ని? మీరు దాన్ని ఒక న్యాయ వ్యవస్థ ద్వారా, పోలీసు రాజ్యాంగ వ్యవస్థ ద్వారా చేయండి. అంతేగాని మీరు పంచాయతీ పెట్టి 15 లక్షలు ఇప్పించారంటే మీకు ఉన్న న్యాయం ఏముంది అందులో? ఇప్పుడు 75,000 రూపాయలు దొంగతనం చేసిన వ్యక్తితో 15 కోట్ల రూపాయలు ఆస్తులు రాబిచ్చి వాళ్ళ బోమన కరుణాకర్ 150 కోట్ల రూపాయలు దోచుకున్నాడు ఆడి దగ్గర. అవును, ఇప్పుడు అక్కడే అర్థమవుతుంది కదా మీ ఆటవిక న్యాయం ఎలా ఉందనేది. ఇప్పుడు అదే గనక బిఆర్ నాయుడు గారు అనుకోండి, సపోజ్ అదే పరకామణిలో దొంగతనం జరిగింది అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? ఇలాంటి ఆటవిక న్యాయం చేస్తాడా? ఇది చేయడు కదా. ఎవరైతే దొంగతనం చేశారో అతను పోలీసులకు పట్టిస్తారు. ఇంతకు ముందు ఏమన్నా ఇంట్రాగేషన్ చేసి ఇంకా ఎంత దొంగతనం చేశావు, ఎప్పుడెప్పుడు చేశావు, ఎన్నాళ్ళుగా జరుగుతుంది, ఇంకా ఎవరన్నా నీకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా, ఇదేమన్నా వ్యవస్థీకృతంగా జరుగుతుందా అనేది తేల్చుకుంటారు. వీళ్ళు ప్రవేశపెట్టిన వ్యక్తులు బోమన కరుణాకర్ రెడ్డి గారే చెప్పాడు, నా అనుయాయులు అక్కడ 2,000 మంది నా భక్తులు ఉన్నారు. శ్రీవారికి కోట్ల మంది భక్తులు ఉంటే అదొక వ్యవస్థ. ఈయనకి తిరుపతి దేవస్థానంలో ఈయన గూఢచారులను పెట్టాడు అన్ని విభాగాల్లో. అట్లాంటి వ్యక్తే ఈ పరకామణిలో దొంగ కూడా. సరే, ఎట్టాగు వీడు కొంతకాలంగా దొంగతనం చేశాడు కదా, ఈ దొంగతనం చేసిన మేర ఇక్కడ ఇప్పించడంతో పాటు దీన్ని అడ్డం పెట్టుకుని ఆ రవికుమార్ అనే వ్యక్తి చెప్పాడు, కొంతమంది పెద్ద మనుషులు కూడా నా ఆస్తులు రాయించేసుకున్నారు అని. అట్లాగే 5 సంవత్సరాల నుంచి అలవాటు పడిపోయాడు కదా శ్రీవారు కూడా ఈ కల్తీ కెమికల్ నైవేద్యానికి. ఆ కెమికల్ నైవేద్యానికి మేము అలవాటు చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కువ ధర పెట్టి స్వచ్ఛమైన నెయ్యి కొంటే మళ్ళీ రేపు ఎప్పుడన్నా కూడా మళ్ళీ ఆయనకి స్వచ్ఛమైన నెయ్యి అలవాటు అయితే కెమికల్ కాక్టైల్ నైవేద్యం పెట్టారేంట్రా అంటాడు కదా స్వామివారు. అందుకని వీళ్ళకి బాధగా ఉంది. ఇదేంటి, మనం ఏదో అలవాటు తప్పించేసి పూర్వకాలం కొన్ని శతాబ్దాలుగా తిన్న ఆయన నైవేద్యం అదేను, కానీ మనం ఇచ్చిన నైవేద్యాన్ని కూడా స్వీకరించేశాడు. ఆయన ఏమి అభ్యంతరం పెడతలేదు. అంటే కల్తీ జరగలేదు, కల్తీ జరిగింది. ఆయన కానీ అలవాటు పడిపోయాడు. మళ్ళీ ప్యూర్ నెయ్యితో అలవాటు చేస్తే మళ్ళీ రేపు కల్తీ అవ్వగానే తిండు కదా. పిల్లలకి మనం ఒక రుచి అలవాటు చేస్తాం అనుకోండి, ఆ రుచికి తగ్గితే పెడితే ముఖం పక్కకి తిప్పేస్తాడు. ఇప్పుడు కాబట్టి ఆ స్థాయిలో ఫుడ్డే పెట్టాలి. ఇప్పుడు కల్తీ లడ్డూలు ఇచ్చి మనం భక్తులకి అలవాటు చేశాము, ఎవరు కూడా అలవాటు పడిపోయారు, తింటున్నారు. ఇప్పుడు అసలు నేతితో పెడుతున్నారు. మళ్ళీ రేపు ఎప్పుడన్నా దోవ తప్పి కనుక మనం ముఖ్యమంత్రులు, మనం టీటీడీ అధ్యక్షులు అయ్యామనుకోండి, మళ్ళీ అప్పుడు మనం ఇట్లాంటి కల్తీ నెయ్యి తెస్తే అభ్యంతరాలు వస్తాయి అన్న బాధ కనపడుతుంది వాళ్ళకి. రెండోది ఏంటంటే, అక్కడ జరుగుతున్న అన్ని కుంభకోణాల మీద నాయుడు గారికి ఒక అవగాహన వచ్చేసింది. ఇప్పుడు ఆవగింజలో 60 వంతే బయటపడింది. మిగిలిన మొత్తం కనుక తీస్తే ఇంకా బండారాలన్నీ బయటకు వచ్చేటట్టున్నాయి, ఒకటికోటి అన్ని. అందువల్ల బిఆర్ నాయుడు గారు లాంటి వ్యక్తిని దానికి చైర్మన్ గా పెట్టద్దు. కరుణాకర్ రెడ్డి వ్యక్తి అన్నా ఉండాలి, లేకపోతే వైవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తిని అన్నా పెట్టాలి. ఎవడో మాకు తెలియదు, చిన్నప్పుడు చేశాడేమో అని ఒక మాట చెప్తాడు, ఒకసారి ఏమో కల్తీ అయిన మాట వాస్తవమేనంటాడు. ఇప్పుడు ఆయన 50 లక్షల ఎన్నో భగవద్గీత అని ఒక
26 పేజీల వాళ్ళకి సంబంధించిన భగవద్గీత రాసుకున్నారు. భగవద్గీతకి కొత్త నిర్వచనం ఇచ్చారు. దాని రూపంలో కొన్ని కోట్ల రూపాయలు దోషేశారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అవన్నీ రేపు ఎంక్వైరీ కమిషన్ వేశారనుకోండి, ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ కనుక జరిగితే మొత్తం అసలు ఈ ప్రతిపాదన ఎవడ పెట్టాడు, అసలు దానికి ప్రింటింగ్ ఎంత అవుద్దని ఎక్స్పర్ట్స్ కి పంపిస్తే అసలు ఆ రాసిన దాంట్లో ఏమన్నా భగవద్గీత ఉందా, లేకపోతే ఈయన సొంత భగవద్గీత ఉందా, లేకపోతే ఇంకెవరిదన్నా దైవాంశ సంభూతులు మాట్లాడిన అంశాలు ఉన్నాయా, ఏమున్నాయో తెలుస్తుంది కదా. దీంతో వణుకు పుడుతుందండి. ఆ 26 పేజీల్లో భగవద్గీత ఎవడన్నా రాస్తాడండి, అందులో 3 పేజీలు ఆయన ముందు మాటకే వెళ్ళిపోయింది. తర్వాత ఈయన మడమ తిప్పను మాట మార్చును అని పెద్ద కొటేషన్, అది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఆది గురువు కదా. ఇలాంటి అనేకం వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో చేశారండి. కాబట్టి ఇవాళ బిఆర్ నాయుడు గారు లాంటి వ్యక్తిని వాళ్ళు అక్కడ ఎదుర్కొని, అంటే బిఆర్ నాయుడు గారు భయపడతాడండి. ఏదో వీళ్ళు వెళ్ళిపోయి మీరు చెప్పారు కదా, గుండాల్లాగా ప్రవర్తిస్తే రాళ్ళేస్తే ఇంకోటి ఏదో ఇసిరితే పడతాడని. బిఆర్ నాయుడు గారు కూడా కింద స్థాయి నుంచి జీవితంలో పోరాడి పైకి వచ్చిన వ్యక్తే. ఆయనకి జీవితం అంతా తెలుసు, అన్ని చూశాడు, కష్టాలు నష్టాలు. తర్వాత ఇక్కడికి వచ్చింది ఆయన డబ్బులు సంపాదించుకోవాలన్న ఆశతో తిరుపతి దేవస్థానం చైర్మన్ గా రాలా. అదిగాక ఇలాంటి గ్రామ సింహాల బెదిరింపులు చాలా చూశాడు, చాలా చూశాడు. తర్వాత మీడియా అధినేతగా అనేక బెదిరింపులు కూడా ఆయన ఇట్లా కూడా చూశాడు. కాబట్టి ఏదైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళు చేసిన అక్రమాలు బయటికి రాకూడదని వీళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి ఆ కల్తీ కెమికల్ కాక్టైల్ గురించి మాట్లాడటానికి వీలు లేదని ఆర్డర్ ఇవ్వమని పంపారు. శ్రీనివాస్ గాగ్ ఆర్డర్ కోసం ప్రయత్నించారు. ఎవరు అతనికి ఏమైనా సంబంధమా? పని వైవి సుబ్బారెడ్డి వెళ్తే వేరు, నా టైంలో అయింది కాబట్టి నాకు అప్రతిష్ట అండి అని ఆయన సిబిఐ ఎంక్వైరీ చేయించుకుందా ఆయన. అవును, ఇప్పుడు ఎవరినో పంపించారు. అప్పుడు ఆ కమిషన్లు ఏమన్నా అతనికి వెళ్ళినాయా? ఈ నేతి కుంభకోణంలో డబ్బులు ఏమన్నా? అంటే సుబ్రహ్మణ్య స్వామి శిష్యుడు అంట అతను అయి ఉండొచ్చు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికే అసలు ఆ అంశంలో నీ పాత్ర ఏంటి, నీకు ఇంట్రెస్ట్ ఏంటి అని అడిగితే, నీ ప్రయోజనం ఏమన్నా ఇక్కడ దెబ్బతిందా, లేకపోతే నీకేమి ప్రయోజనంతో వచ్చావని అడిగితే సుబ్రహ్మణ్య స్వామి ఏం చెబుతాడండి? నువ్వు జాతీయ స్థాయిలో నీకు ఒక గుర్తింపు ఉంది, మంచిదే ఒకప్పుడు. ఇప్పుడు ఒక కుంభకోణం జరిగి అపచారం జరిగితే దాని మీద విచారణ వేస్తే, 1 మ్యాన్ కమిషన్ వేస్తే, పని ఇద్దరిని అడుగుతావా నువ్వు? పని ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ని ఏంటి, లేకపోతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అడుగుతావా? అసలు అయ్యొద్దని ఎట్లా అడుగుతావు నువ్వు? కుంభకోణం జరిగింది అని దాని చైర్మన్ గా ఉన్న వ్యక్తే ఒప్పుకున్నాడు. అనేక జాతీయ స్థాయి ల్యాబొరేటరీలు, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ల్యాబొరేటరీ వాళ్ళు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ ఎన్డీడీ, ఆ రిపోర్ట్ లో ఉంది. నువ్వేంటి అడుగుతున్నావు? ఎందుకు ఒక కుంభకోణాన్ని కప్పిపుచ్చాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు? ఇందులో నీ ప్రయోజనం ఏంటి? నీకు కూడా ఏమన్నా ముట్టినయా అనేది అడుగుతారు కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళావు అంటే ఏదో ఒక కారణం ఉండాలి కదా. పని నీ రాష్ట్రానికి సంబంధించిన విషయం అది లేదు, నువ్వేమన్నా నిపుణుడివా అది కల్తీ జరగలేదని నువ్వు సర్టిఫికెట్ ఇవ్వటానికి? కాబట్టి ఇవాళ బిఆర్ నాయుడు గారు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆయన పెద్ద మనిషి, ఒక హుందాగా వ్యవహరిస్తాడు కాబట్టి 4 సార్లు ఇట్లా మొరిగితే ఆయనే విసుగు పుట్టి విరక్తి కలిగి వైరాగ్యం కలిగి పదవి అక్కడ. ఇప్పుడు పూర్వకాలంలో మనం చూస్తాం కదా నీతి కథలో, ఒక పురోహితుడు మేకని ఎత్తుకుని వెళ్తుంటే 3 దొంగలు పథకం ప్రకారం 3 సార్లు నుంచుంటారు. ఏంటి నువ్వు కుక్కని ఎత్తుకెళ్తావు అంటాడు. ఫస్ట్ ఆయన దింపి చూసుకుంటాడు మేకే, ఆడేదో తప్పు అడిగినట్టున్నాడు. మళ్ళీ 2వ వాడు కూడా ఆశ్చర్యపోయి, ఏంది పంతులు గారు మీరు కుక్కని మెడల మీద ఎక్కించుకెళ్తున్నారంటే మళ్ళీ అనుమానపడతాడు. మళ్ళీ ఇంకా కొంత దూరం వెళ్ళేటప్పుడు 3వ వాడు కూడా అడుగుతాడు. 3వ వాడు అడిగితే ఏదో నేనే తప్పు పడుతున్నాను అనుకుంటాను, అతను 3 అడుగుతారా లేకపోతే అది పథకం ప్రకారం అనేది ఆయన ఊహించలేదు కదా. అట్లాగే ఇప్పుడు బిఆర్ నాయుడు గారిని కూడా ఒక పథకం ప్రకారం సోషల్ మీడియాలో అటాక్ చేస్తున్నాం, ఆయన వ్యక్తిత్వ హననం చేస్తున్నాం. వాళ్ళ బంధువుల ఇంట్లో ఒక వ్యక్తి దగ్గర నిలబడి కిచెన్ లో ఉంటే అదేదో తప్పు అన్నట్టుగా, అదేదో అపచారం చేసినట్టుగాను అసభ్యపద విషయంగా ప్రచారం చేశారు. లేనిపోయిన రంకులన్నీ అంటగట్టారు. ఇప్పుడు జట్టి రేణుక అని ఆమె కూడా బుతిగా ఆరేస్తుంది. ఆమెకి సమాధానం చెప్పలేక వాళ్ళ డిఫెన్స్ లో పడిపోయారు. అన్ని ఆమె ప్రూఫ్స్ తో సహా ఇస్తుంది. ఆమె నా చరిత్ర ఏంటి, నేను నా పుట్టుక ఏంటో మీరు తెలుసుకోండి, మా కుటుంబ చరిత్ర అని. తర్వాత కారు ఆడిపించాడు ఈడిపించాడంటే ఆల్ రైట్ రండి, ఏ షోరూమ్ లో ఎప్పుడు తీసుకున్నాను, ఏ అకౌంట్ నుంచి వాళ్ళ ట్రాకా కూడా పే చేస్తున్నాను అన్ని చూపించింది. ఆవిడ పేరెత్తే అర్హత లేని కుక్కల సన్నాసులు కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళు జైలు పాలు అవుతున్నారు. అవును అవుతున్నారు. ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఫుల్ గా గడ్డి పెట్టి, నువ్వు నీ కొడుకు ఇట్లాంటి నా మీద ఏం చేయలేరు, మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఇవాళ మరోసారి బజార్ పాలైపోయారు, అప్రదిష్ట పాలయ్యారు. కాబట్టి బిఆర్ నాయుడు గారు ఏంటంటే ఒక పెద్ద రకం అనేది తెలుసు, ఉందాగా ఉంటాడు. ఎవరితో ఉంటాడు? అవతలాళ్ళు కూడా ఉందాగా ఉంటే ఆయన ఉందాగా ఉంటాడు. మీరు పిచ్చి వేషాలు వేస్తే మీకు డబల్ పిచ్చి వేషాలు వేయగలిగిన శక్తి ఆయనకు ఉంది. ఆయన చేతిలో అన్ని అంగులు ఉన్నాయి. మీకు సాక్షి ఛానల్ ఉంటే ఆయనకు కూడా ఒక ఛానల్ ఉంది. తర్వాత ఆయన నెల్లూరు జిల్లాలో పుట్టిన వ్యక్తి, అక్కడ స్థానికులతో ఆయనకి మంచి పేరుంది. అక్కడ తిరుపతి జిల్లా పాత ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఆయనకి మంచి పేరుంది. కానీ కరుణాకర్ రెడ్డికి వాళ్ళకి అక్కడ లేదు, పరపతి లేదు. వీళ్ళు చేసేవన్నీ ఇలాంటి పనులే. కాబట్టి వాళ్ళ బెదిరిస్తే ప్రయత్నించారు. ఇప్పుడు నేను చెప్పా కదా నీతి కథల్లో, అలాగే ఒక ప్రయత్నం అంతే.
వీటితో ఏం అవ్వదు. ఈ మురిగితే గనక ఏనుగులు వెనక్కి తిరిగి వెళ్ళిపోతే గ్రామసింహాలు అసలు ఒక్క ఏనుగును కూడా భూమి మీద బతకనివ్వు, అంత బలం గనక అట్టుకుంటే. కాబట్టి వాటి పని అదే, వీటి పని ఇదే. కాబట్టి బిఆర్ నాయుడు గారు ఇంకొక వ్యవస్థ తప్పు చేయనంత కాలం వాళ్ళు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాళ్ళని కవర్ చేసుకుని వాళ్ళని రక్షించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒక్కొక్క కుంభకోణం పూర్తి ఆధారాలతో బయట పెడతానే ఉంటాడు. రోజుకో కుంభకోణం బయటకు వస్తుంది, అరెస్టులు అవుతాయి, జరుగుతాయి. అందరూ అరెస్ట్ కాక తప్పదు. తర్వాత ఇంకోటి అండి, ఇట్లాంటి దేవుడు సొమ్ము తిన్నాళ్ళు శ్రీవారి ఆగ్రహానికి గురి కాకూడదు తప్పదు. గత చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది అంతే. దోపిడీలకి కల్తీకి అలవాటు పడిన సన్నాసులంతా వాళ్ళు ఉంటే అంత ఊడితే అంత అంటూ వాళ్ళ మాటకు విలువేంటంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.